హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఈ స్పెషల్ వీడియో అయితే శివరాత్రి ఫుల్ డే బ్లాగ్ అండి. ఆ రోజు నేను ఏం చేశాను, ఉపవాసం, జాగరణ కోసం నా తిప్పలు, అవన్నీ మీ వీడియోలో చూస్తారు. మీరు కూడా ఖచ్చితంగా రిలేట్ అవుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక శివరాత్రి రోజు అయితే మార్నింగే లేచి స్నానం చేసి అన్నీ రెడీ చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాను. టైం చూసారు కదా, 5:20 అయింది. లేవడం అయితే 4:30కే లేచాను. హెడ్ బాత్ అంటే టైం ఎక్కువ పడుతుంది కదా. ఇక ప్రశాంతంగా శివయ్య పాటలు పెట్టుకొని నా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. శివరాత్రి మనకు వెన్స్డే వచ్చింది కదా, ట్యూస్డే ఏ వర్క్స్ చేయకూడదు అని విన్నానండి. ర్యాండమ్గా షార్ట్ అయితే వచ్చింది. ఆ షార్ట్లో అలా వినేసరికి నేను ఇంకా ట్యూస్డే ఏ వర్క్స్ చేయలేదు. ఇప్పుడే చేసుకోవాలి అన్ని వర్క్స్. అంటే ఇల్లు తుడుచుకోవడం, దేవుడి సామాన్లు కడుక్కోవడం, అవన్నీ ఆ రోజే చేయాల్సి వచ్చింది. నార్మల్గా అయితే పట్టించుకునేదాన్ని కాదు, బట్ అలా విన్నాక మనకి అదే తిరుగుతూ ఉంటుంది మైండ్ లో. ఎందుకులే అని చెప్పి ఆగిపోయాను. ఫ్రెష్ గా ఆ రోజే క్లీన్ చేసుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసి ఈ వర్క్స్ సరిపోయాయండి. పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కాబట్టి లంచ్ బాక్సులు అవన్నీ సేవ్ అయింది టైం కొంచెం. శ్రావణ శుక్రవారాలు, కార్తీక సోమవారాలు ఇలాంటి వాటికి అయితే పిల్లలకి బాక్సులు రెడీ చేయాలి, పొద్దున్న పూజ కంప్లీట్ అవ్వాలి, అన్నీ ఒకేసారి పడతాయి అనమాట. అలా అనిపిస్తుంది, కానీ అది ఒక్క గంట కష్టపడితే ఇంకా పీస్ఫుల్ గా మన పని మనం చేసుకోవచ్చు. ఇలా పిల్లలు ఇంట్లో ఉంటే ఏ పని అవ్వదు, అన్నీ గందరగోళం చేస్తూ ఉంటారు, మనం సర్దుకుంటూ ఉండాలి. చిన్నప్పుడు మమ్మల్ని కూడా అలాగే అనుకున్నారేమో మా పేరెంట్స్. ఇక ఇల్లు తుడుచుకుంటున్నాను. ఇది మిల్టన్ స్పిన్ మాప్ దండి. ఇది స్పిన్ అవ్వట్లేదు. 4-5 ఇయర్స్ యూజ్ చేశానండి దీన్ని. ఇప్పుడు పోయింది, లోపల రాడ్ ఏదో స్పిన్ అవ్వట్లేదు. ఈ టైల్స్ మీద మనం పిండి తుడవాలంటే చాలా కష్టము. మనం ఎంత పిండినా మరకలు పడిపోతుంటాయి. అందుకే నేను 2 మాప్ స్టిక్స్ యూజ్ చేస్తాను. ఒకటేమో వెట్దండి. ఫస్ట్ డైరెక్ట్గా వాటర్లో ముంచేసి లైట్గా పిండి తుడుస్తాను. అలా ఎక్కువ తడితో తుడవడం వల్ల బండలన్నీ నానుతాయి, ఏమైనా మురికున్నా నానుతుంది కదా. నెక్స్ట్ డ్రై మాప్ స్టిక్తో తుడిస్తే కంప్లీట్గా పోతుంది మురికి. చాలా నీట్గా ఉంటాయి బండలు కూడా. ఒకసారి తుడిస్తే నాకు ఎంత తుడిచినా నీట్గా అనిపించదు అనమాట. నాకు ఇలా అలవాటైంది. నెక్స్ట్ ఇక ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుందామని చెప్పి సోఫా జరుపుతున్నాను. సోఫాకి పూజ గదికి కొంచెం గ్యాప్ తక్కువగా ఉంటుంది. నార్మల్ పూజలకైతే ఇరుక్కొని కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు శివరాత్రి కదా, ప్రశాంతంగా కూర్చొని చేసుకుందామని ఇలా జరిపేశాను. ఒకప్పుడు ఈజీగా అలా జరుపుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. నేను వీక్ అయ్యాను, అవి బరువెక్కాయో అర్థం కావట్లేదు. వస్తువులు పెరిగే కొద్దీ వర్క్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. ఒకప్పుడు సోఫా ఉండేది కాదు, నీట్గా సింపుల్గా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా పనులు కూడా యాడ్ అవుతుంటాయి. క్లీనింగ్ వర్క్స్ అయిపోయాయి కదా, ఇంకా ముగ్గులు వేసుకుంటున్నాను. ఈ ముగ్గులు వేయడం కూడా నైటే వేసుకుంటారు చాలామంది. మనకు కాకపోతే కొంచెం చిన్న పనే కదా, పగలు ఎంతసేపులే అని చెప్పి నేను మార్నింగే ప్రిఫర్ చేస్తాను. ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు కానీ రోజు అనుకుంటాను అనమాట, డైలీ ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా, పీస్ఫుల్గా అనుకుంటాను. నెక్స్ట్ డేనే బద్ధకం వచ్చేస్తుంది. మనం బిజీగా ఉండడం, వర్క్స్ పెరగడం ఇలా అవుతుంటాయి. అందుకేనేమో ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టారు. ఆ ఫెస్టివల్ డేస్ అయినా రెగ్యులర్ డేస్ నుంచి కొంచెం డైవర్ట్ అవుతారు అని. ఇక నెక్స్ట్ మెయిన్ వర్క్ దేవుడి సామాన్లు కడుక్కోవడం అనమాట. జస్ట్ నిమ్మకాయ, సబీనా పౌడర్తో క్లీన్ చేస్తున్నాను నేను. ఇంకా చాలా మెథడ్స్ ఉండొచ్చండి, బట్ నాకు ఇదే సింపుల్ అనిపిస్తుంది. మంచి నిమ్మకాయ, సబీనా పౌడర్ ఉంటే చాలు, నీట్గా క్లీన్ అయిపోతాయి సింపుల్గా. నేను కూడా చాలా ట్రై చేశాను. ఉప్పు, చింతపండు, సోడా, వెనిగర్ ఇవన్నీ ఏవో ట్రై చేశాను. చేతులు మంటలు పుట్టడము, అంత క్లీన్గా అవుతాయి, కానీ వెంటనే మళ్ళీ మురికైపోతాయి. ఇంకా ఇవో వేడివేడి నీళ్ళల్లో అన్నీ వేసి ఈ సామాన్లు వేయడం కూడా చూశాను, బట్ నాకు అదంత నచ్చలేదు. వేడివేడి నీళ్ళల్లో ఎందుకు దేవుడి సామాన్లు వేయడం అని చెప్పి. మీకు ఏ ప్రాసెస్ సింపుల్గా ఉందో, మీరు ఏ ప్రాసెస్ వాడతారో నాకు కమెంట్ చేయండి తప్పకుండా కింద. ఇంకా ముందు రోజే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ప్లేట్స్ అనేది సర్దుకుంటున్నాను. ఈ స్టవ్ గురించి డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. దీని మెయింటెనెన్స్, క్లీనింగ్ గురించి అన్ని డీటెయిల్గా వీడియో రెడీగా పెట్టుకున్నాను. మీకు యూజ్ అవుతుంది అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్స్కి రెడీ చేసుకుంటున్నాను. పిల్లలకి, మా వారికి పెట్టాలి కదా. మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉందండి. ఈ శివరాత్రి లీవ్ ఇంకో రోజు ఎప్పుడైనా తీసుకుంటారు. మార్నింగ్ 7కే వెళ్ళిపోతారు. తన కోసం చేయాలి కదా, ఇంకా అప్పుడే పిల్లలకి కూడా చేసేసాను. పిల్లలు తింటున్నారు, ఇంకా నేను రెడీ అవుతున్నాను. జడ వేసుకొని పూజ చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇరిటేషన్ లేకుండా. నేను చాలాసార్లు విన్నాను పూజ చేసుకునేటప్పుడు జడ కంపల్సరీ వేసుకోవాలి అని. అండ్ నాకు కూడా ఇల్లంతా జుట్టు లేకుండా ఉంటుంది. మెయిన్గా నాకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలి అనిపిస్తుంది, బట్ హెయిర్ వల్ల కుదరదు. అండ్ ఈ సింపుల్ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి చేతుల నొప్పులు పుడితే అంతసేపు పైన అలా పట్టుకోవడము. నార్మల్ ఇంకా హెయిర్ స్టైల్స్, ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, అది ఎంత కష్టమో అసలు. ట్రై చేశాను, బట్ చేతులన్నీ పట్టేసేవి. ఇంకా ఎప్పుడు రెగ్యులర్ హెయిర్ స్టైల్ అనమాట ఇది నాకు.
సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే హెయిర్ ఫాల్ తగ్గింది నాకు కొంచెం. ఒకప్పుడు అయితే వింటర్లో చాలా ఊడింది, ఇప్పుడు ఏం చేసినా ఊడట్లేదు. అంతేనేమో టైం ఏమో, డాండ్రఫ్ వల్ల మెయిన్గా ఉన్నట్టుంది నాకు కూడా. ఇప్పుడు కొంచెం హెల్దీగా కూడా తింటున్నాను, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకా నార్మల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. ఎప్పుడూ ఇదంతా పూజ అయిపోయాక చేసుకునేదాన్ని, బట్ ఏంటంటే పూజలో మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, ఈ క్రీమ్స్ కోసమని మళ్ళీ మొత్తం ఫేస్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకులే అని చెప్పి ముందే రెడీ అయ్యి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా మనం జాగ్రత్తగా కొద్దిగా స్కిన్ కేర్ చేసుకుంటేనే మన ఫేస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇన్ అండ్ అవుట్ మనం చక్కగా చూసుకుంటే మంచిగా గ్లో అవ్వచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేదు. శివరాత్రికి అయితే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. మేబీ ఫ్యాన్సీగా లేకపోయి ఉండొచ్చు, కానీ నాకు కంఫర్ట్గా ఉంది, అదే మెయిన్ కదా. ఇక చలో పూజ చేసుకుందాం. ఈ మ్యాట్ తెచ్చుకొని 2 months అవుతుంది. మనం మెడిటేషన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా నేలపైన కూర్చోకుండా ఏదైనా మ్యాట్ వేసుకోవాలి కదా, అందుకని ఈ మ్యాట్ తెచ్చుకున్నాను. బట్ యూజ్ చేయలేదు ఇప్పటిదాకా. శివరాత్రికి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. పూజకు కూడా ఇలా మొత్తం రెడీ చేసుకున్నాను, పూలు పెట్టి. ఇక్కడ తులసి కుండీ దగ్గర కూడా ఈరోజే నీట్గా ఇలా రెడీ చేసుకున్నాను, బొట్లు పెట్టుకొని. ఇక తులసి కుండీ దగ్గర కూడా ఈరోజే నీట్గా ఇలా రెడీ చేసుకున్నాను, బొట్లు పెట్టుకొని. ఇంత రెడీ చేసుకొని కూడా పూజ 9కి అంతా అయిపోయింది. ఎందుకంటే మనకు శివరాత్రికి ప్రసాదాలు హడావుడి ఉండదు కదా, ఈ టైంకి అంతా అయిపోవాలి అనే రూల్ కూడా ఉండదు. నేను ఎప్పుడైతే దేవుణ్ణి ఇది కావాలి అది కావాలి అని అడగకుండా, నీకేది నచ్చితే ఏది మంచిది అనిపిస్తే అది ఇవ్వు అని కోరుకోవడం మొదలుపెట్టాను, అప్పటి నుంచి నా లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మంచిగా జరుగుతున్నాయి మెయిన్గా నాకు. ఇక పిల్లలు కూడా బాగా చేసి రెడీ అవుతున్నారు. మా వాడు చూడండి టవల్ కట్టుకొని వచ్చాడు. నేను తలస్నానం చేసిన వెంటనే ఇలా కట్టుకుంటాను కదా, వాడు కూడా ఇలా కట్టుకొని జడ అని చెప్పి చూడండి ఎంత క్యూట్గా ఇలా నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. ఇక రోజా పూలు తీసుకున్నాను, అవన్నీ ఇలా రెక్కలు రాలిపోయినాయి. ఇంకా హ్యాపీగా ఇలా పెట్టుకోవచ్చు కదా అని డెకరేట్ చేస్తున్నాను. కృష్ణయ్య రావడం వల్ల మా ఇంటికి కొత్త వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా శివుడికి మెయిన్గా అభిషేకమే కదా, సో ఇంకా అభిషేకం చేసుకుంటున్నాను. నాకు వీలైనట్టుగా సింపుల్గా ఇలా వాటర్తో చేసుకుంటున్నాను. ఇక అష్టోత్తరం చదువుకొని పిల్లలతో కూడా అభిషేకం చేయించాను. వాళ్ళు కూడా రెడీ అయ్యి వచ్చారు స్నానాలు చేసి. ఇక టెంకాయ కొట్టుకున్నప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నాను. నాకు గుండ్రాయి ఉంది, ఆ గుండ్రాయిని మందమైన క్లాత్ మీద పెట్టి టెంకాయ కొట్టుకుంటాను, బాగుంటుంది అలా కొట్టుకున్నప్పుడు. బండలకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక టిప్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా హారతి ఇచ్చేసి నా పూజను మొత్తానికి కంప్లీట్ చేశాను. ఈసారి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉపవాసం జాగరణ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి అని కోరుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి జాగరణ దగ్గర ఆగిపోయేదాన్ని, ఈసారి మాత్రం అలా కాకూడదు. ఇక పిల్లలు చూడండి ఎంత బుద్ధిమంతుల్లాగా రాసుకుంటున్నారు. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఏదో ప్రాక్టీస్ కోసం హోంవర్క్స్ ఇచ్చారు. హోంవర్క్స్ కంప్లీట్ చేసుకొని ఆడుకోవడానికి వెళ్ళండి అని చెప్పాను, సో హోంవర్క్స్ చేస్తున్నారు. ఈరోజు అయితే మాకు అపార్ట్మెంట్లో కింద డ్యాన్స్ స్టూడియో పెట్టారు, అక్కడ కూడా వెళ్ళాలి. సో రెడీ అయిపోయే ఉన్నాను కాబట్టి ఇక వాళ్ళు కొంచెం సిగ్నల్ ఇవ్వగానే వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాను. వర్షపట్లు వేసుకోవాలా? వర్షపట్లు ఫుల్లో గట్టిగా వచ్చేసాను. ఈ డ్రమ్స్ మొగ్గానే హడావుడిగా స్టార్ట్ అయిపోయిందేమని వచ్చేసాము, ఏమి కాదు. మా అపార్ట్మెంట్లో ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఫ్రంట్ సైడ్ 2 flats కమర్షియల్కి ఇచ్చేశారు, ఏమైనా షాప్స్ పెట్టుకోవడానికి. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇక్కడ మంచిగా జిమ్ కానీ ఇలా డ్యాన్స్ స్టూడియో కానీ పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది కదా మనందరికీ అని అనుకునే వాళ్ళము.
ఇప్పటికి తీరిందనమాట. ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి 2 years అయిపోతుంది, ఇప్పటికి తీరింది. ఇది జస్ట్ అందరినీ కిందకి రమ్మని, అందరిని ఇన్వైట్ చేయడానికి డ్రమ్స్ వాయిస్తున్నట్టుంది. మనోజ్ మాస్టర్ వస్తున్నారండి, డీ జోడీ మనోజ్ మాస్టర్ ఉంటారు కదా, ఆయన వచ్చి ఓపెనింగ్కి ఆయన వస్తున్నారు చీఫ్ గెస్ట్గా. ఆయన షెడ్యూల్ కూడా ఫుల్ బిజీగా ఉంది, బట్ ఈ ఓపెనింగ్కి ఫ్లైట్లో వచ్చారు. మేము చాలాసేపు అయింది, ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది వచ్చి. పిల్లలు కూడా అలసిపోయారు, ఇంకా రాలేదు ఇంకెంతసేపు అని ఫైనల్గా వచ్చేసారు. నేను రీసెంట్ టైంలో చూస్తున్న వాళ్ళందరినీ ఎప్పుడు టీవీలో చూసి వీళ్ళ లైఫ్లో ఒక్కసారైనా కలుస్తామా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అన్నీ నెరవేరుతుంటే ఏదో పాజిటివ్గా అనిపిస్తుంది నాకు కూడా. పైన అయితే రిబ్బన్ కటింగ్ జరుగుతుంది. ఇది మాకు తెలిసిన 2 daysకి ఓపెన్ అయిపోయిందండి. అంత సైలెంట్గా జరిగిపోయింది వర్క్ అంతా. కొన్ని విషయాలు అంతేనేమో, దండర కొట్టి అందరికీ చెప్పుకొని స్టార్ట్ చేయడం కంటే సైలెంట్గా స్టార్ట్ చేశాక చెప్పడమే బెటర్. ఎవరి మనసు ఎలా ఉంటుందో, ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో చెప్పలేం కదా. నేను అంతగా నమ్మేదాన్ని కాదు, బట్ ఇప్పుడు కొంచెం నిజమే అనిపిస్తుంది. సైలెంట్గా మన పని మనం చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. ఏదైనా మన ఓన్ ఎక్స్పీరియన్స్ బట్టే తెలుస్తుంది. ఎవరైనా మంచి వాళ్ళు చెప్పినా నమ్మం ఇలాంటివి. ఇక హోస్టింగ్ అండ్ స్పీచెస్ స్టార్ట్ అయ్యాయి. నైట్ అంతా ప్రాక్టీస్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ నైట్ ఈవినింగ్ కూడా వెళ్ళిపోవాలన్నమాట. సో అంత బిజీ షెడ్యూల్లో కూడా మనం పిలవగానే వచ్చేసారు. ప్రతి ఇంటికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే బిజీ షెడ్యూల్ రావాల్సి వచ్చింది. సో మీరు అందరూ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను వచ్చి ఇలా సపోర్ట్ చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళు అలానే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి ఈ క్లాస్కి రూపేష్కి అండ్ లతా గారికి చాలా సపోర్ట్ చేయాలి. మీరు కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేను ఇక్కడ నుంచి బాగా రెడీ అయితే డాన్సర్స్గా చిన్నపిల్లల్ని పెద్దోళ్ళని లైక్ మంచి పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు నేను కూడా టీవీ షోస్ తీసి పర్ఫార్మెన్స్ చేపిస్తాను. సో ఆ నమ్మకం బిజినెస్ చేద్దామన్న మైండ్ సెట్లో ఉన్న క్లాసులు కాకుండా ఇలా కొంచెం టాలెంట్ ఉన్న క్లాసులు పంపించి వాళ్ళని కూడా కొంచెం రెడీ అయ్యేలా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అయితే ఓపెనింగ్ రోజు డాన్స్ స్టెప్స్ వేయాలి కదా, మాస్టర్ వచ్చారు అందులోను. సో స్టార్ట్ చేశారు. గేమ్ చేంజర్ రామచ్చా సాంగ్ అండి. నేను కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను వేయలేకపోతున్నాను సాంగ్. వాల్యూమ్కి వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. డ్యాన్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ వేస్తే కానీ అర్థం కాదు. ఇక నెక్స్ట్ అయితే పిల్లల్ని పెద్దల్ని కూడా ఇన్వాల్వ్ చేసి కొన్ని స్టెప్స్ వేయించారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒక సాంగ్ అయితే బాగా వినిపిస్తుంది కదా, గోదావరి గట్టు సాంగ్. ఆ డ్యాన్సే పెట్టారు. మా చిన్నోడు అసలు ఏం జరుగుతుంది ఏంటి వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు అన్నట్టు చూస్తున్నాడు. ఫస్ట్లో అయితే చాలా భయపడ్డాడండి, ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ పెడతారు కదా స్టూడియోస్లో. నేను కూడా చెప్పాను కదా ఒక షార్ట్లో నాకు వేయాలని ఉంది బట్ రాదు అని చెప్పి, నా కోసం కూడా పెట్టినట్టున్నారు. నేను కూడా ట్రై చేయాలి నేర్చుకోవడానికి. నా సిచ్యువేషన్ ఎలాంటిదంటే చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. తల ఊపాల్సినప్పుడు తల మాత్రమే ఊపాలి, నడుము ఊపాల్సినప్పుడు నడుము మాత్రమే ఊపాలి. ఇలా మొత్తం ఒకేసారి ఊపేసాం అనుకో దాన్ని డ్యాన్స్ అనరు, ఫిట్స్ అంటారు. ఈ సీన్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను. నా పొజిషన్ కూడా ఇంతే అనమాట డ్యాన్స్ విషయంలో.
ట్రై చేస్తే వచ్చేదేమో, బట్ ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. ఏదో నేను చేయాలనుకోవడం, ఈ డ్యాన్స్ స్టూడియో పెట్టడం అన్నీ ఒక ఫామ్లో అలా ఫిల్ అవుతూ ఉన్నాయి. ఇక పిల్లలందరూ ఇలా సరదాగా డ్యాన్స్ వేస్తున్నారు. ఇప్పటి నుంచి చక్కగా నేర్పిస్తే వాళ్ళు బాగా ఫామ్ అవుతారు పెద్ద అయ్యేసరికి. అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుందండి ఇలా చిన్నప్పటి నుంచి డ్యాన్స్లో ఉండడం వల్ల. మెయిన్గా స్టేజ్ ఫియర్ కూడా లేకుండా ఉంటుంది. ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తే ఫస్ట్ పిచ్చి ఫొటోస్ పిచ్చి కదా, వాళ్ళతో ఫొటోస్ దిగాలి అని. వాళ్ళకి మనకేమో కానీ వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలండి. మనందరితో ఫొటోస్ దిగాలి అంటే ఆ స్మైలీ ఫేస్తోనే ఫొటోస్ దిగాలి, కొంచెం కూడా పెట్టకూడదు, ఫేస్ మార్చకూడదు. ఎంత పేషెన్స్ ఉండాలో అనిపించింది నాకు కూడా. ఇలా మనసులో ఎంత అర్థం చేసుకున్నా ఫొటోస్ దిగడం అయితే ఆపం కదా. సో ఇలా మనోజ్ మాస్టర్తో ఫొటోస్ దిగాము. అలా శివరాత్రి రోజు ఒక మంచి పని అయితే స్టార్ట్ చేశారు. మార్నింగ్ అయితే అలా సరదాగా గడిచిపోయింది. నేను ఇంక ఇంటికి వెళ్ళి వంట చేసి పిల్లలకి ఫుడ్ పెట్టాలి. రైస్ పప్పుచారు చేశాను, పిల్లలకి పెట్టేసి నేను ఇంకా గోరింటాకు పెట్టుకుందాం. ఇలా స్లోగా పెట్టుకుంటూ ఉంటే నిద్రపోతుంది, ఆకలి తెలియదని చెప్పి పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ నిద్రను కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. నేను గోరింటాకు ఎప్పుడు పెట్టినా ఇలాగే పెట్టుకుంటాను. నాకు ఇంకే డిజైన్ నచ్చదు. ఇలా ఫింగర్స్కి పెట్టుకొని మధ్యలో చుక్కలు పెట్టుకుంటే క్యూట్గా ఉంటుంది. బట్ ఫింగర్స్కి పెట్టుకుంటే కొంచెం టైం గడుస్తుంది, డైవర్ట్ అయిపోతుంటాము. చాలా టైం పడుతుంది కదా ఫింగర్స్కి పెట్టుకోవడము. ఇలా సర్కిల్గా పెట్టుకోవడం టైం పడుతుంది కదా, గడిచిపోతుంది అని చెప్పి ట్రై చేశాను. నేను వెనక్కి కూడా పెట్టుకుంటానండి, ఎప్పుడు వెనక అలా వదిలేయడం ఎందుకులే అని చెప్పి వెనక్కి కూడా పెట్టుకుంటాను. ఇక ఈవినింగ్కి గుగ్గిళ్ళు పెట్టుకుంటున్నాను ప్రసాదంగా, అండ్ నేను తినడానికి కూడా రెండింటికి కలిపి పెట్టేసుకున్నాను. ఈవినింగ్ అయితే అయిపోయింది, ఇంకా ఉడికించుకుందామని చెప్పి రెడీ చేసుకున్నాను. గోరింటాకు కూడా తీయాల్సి వచ్చింది. ఇక ఈవినింగ్ కూడా పూజ, టెంపుల్కి వెళ్ళే వర్క్స్ కూడా ఉంటాయి కదా, సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. ఎంత రష్గా ఉందో, గుడి బయట నుంచే లైన్ ఉంది, వెళ్ళగలమా అనిపించింది. మాకు ఓపిక ఉంటుంది కానీ పిల్లలు నుంచోవాలి కదా అంతసేపు, ఎలాగా అనుకున్నాము. బట్ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయి బయటకు వచ్చాము. కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కూర్చోబెడతారండి, అభిషేకం చేసి అర్చన చేసి చక్కగా అందరి అర్చనలు చేసి అంతవరకు కూర్చోబెడతారు గుడిలోనే ప్యాచెస్ వైజ్గా. లోపలికి వెళ్ళి కూర్చునే వాళ్ళకి బాగుంటుంది కానీ బయట వెయిట్ చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇక్కడ మావాడు చూడండి భక్తి ఎక్కువ అయిపోయి ఎంత ప్రదక్షిణాలు చేస్తున్నాడు ఫాస్ట్గా. మేము ఇంకా ఎక్కడున్నాడా అని వెతుక్కుంటుంటే మాకంటే ముందే వెళ్ళిపోయి ఇలా ప్రదక్షిణాలు చేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్లో నా చెప్పులు ఎప్పుడూ పోలేదండి, చిన్నప్పుడు ఎప్పుడో పోయాయి అని గుర్తుంది కానీ తర్వాత చెప్పులు పోయినది అంత గుర్తులేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి అయితే చాలా బాగుంటారు, చాలా పెద్ద విగ్రహం కూడా. ఈ టెంపుల్ కూడా మంచి ఫీలింగ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. శివాలయంలో అయితే చెప్పులు పోయాయండి, చెప్పులు తీసుకెళ్ళిపోయేంత గొప్ప చెప్పులు ఏం కాదు అవి, జస్ట్ వాళ్ళం అనుకొని వేసుకొని వెళ్ళుంటారు. ఈ మధ్య అందరి చెప్పులు ఒకే మోడల్లో వస్తున్నాయి కదా, కొన్ని మోడల్స్ అలా తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఇక ఇంటికి వచ్చేసాక ఫ్యామిలీకి అయితే టిఫిన్ చేసి పెట్టాను, రాగి ఇడ్లీ చేశాను. ఇక టీవీలో మనకి శివరాత్రి అనగానే మెయిన్గా మంజునాథ్ సినిమా గుర్తొస్తుంది. ఈ టీవీలో ప్రతి ఇయర్ వేస్తారు ఆ రోజు. ఇప్పుడు ఎక్కడండి, కేబుల్సే పెట్టుకోవట్లేదు, డైరెక్ట్గా వైఫై ఉంటుంది కదా అని. సో నేను మిస్ అయ్యాను అనమాట చాలా ఇయర్స్గా మూవీని. బయటకు వెళ్ళినప్పుడు సాంగ్ విని పెట్టుకున్నాను. సాంగ్స్ కానీ మూవీ కానీ చాలా బాగుంటుంది కదా. ఈ డైలాగ్ అయితే నా ఫేవరెట్ మూవీలో అన్నిటికంటే. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను కూడా నా కష్టాలు చెప్తే దేవుడి ఫీలింగ్ ఇదేనేమోనని. ఇక నెక్స్ట్ అయితే 11:30, 12కి లింగోద్భవ కాలం అని ఉంటుందండి. ఆ టైంలో అభిషేకం కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటే చాలా మంచిది అంటారు. ఇక్కడ మూవీ అయితే అయిపోయింది, ఇంకా సద్గురుది పెట్టాను, ఆయన స్టార్ట్ చేశారు అదే టైంకి. నాకేమో నిద్ర ముంచుకొస్తుంది, అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా మెడిటేషన్, యోగా, ఓం నమః శివాయ అని చెప్పుకుంటూనే నిద్రపోతున్నాను అనిపిస్తుంది, అంత మత్తుగా ఉంది. నేను ఎప్పుడూ గివప్ ఇచ్చేసి పడుకునేదాన్నండి. ఇంత నిద్ర ముంచుకొస్తే సరే నెక్స్ట్ ఇయర్ ఉందాంలే, ఈ ఇయర్ 11 వరకు ఉన్నాము, నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఉందాంలే, ఖచ్చితంగా ఉందాం నెక్స్ట్ ఇయర్ అని ఎప్పటికప్పుడు అలాగే పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. ఈసారి మాత్రం స్ట్రాంగ్గా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. సద్గురు పెట్టుకున్నాను కదా, అయినా కూడా నిద్ర ఆగట్లేదు. రోజు వాల్యూ తెలిసేది కాదనమాట. అంటే వెబ్ సిరీస్లో కానీ ఏదైనా మూవీ కానీ పెట్టుకొని 10కి నిద్రపోవాల్సింది 11, 12, 11:30 మ్యాక్సిమం అవుతుంది. అప్పుడు వాల్యూ తెలీదు. ఇప్పుడు చూడండి 12కే నిద్ర వస్తుంది. ఇందాక 10:30 నుంచి స్టార్ట్ అయింది నాకు నిద్ర. రోజు నిద్రపోదామన్నా నిద్ర వచ్చేది కాదు, ఇప్పుడు ఊరికే నిద్ర వస్తుంది.
ఛాన్స్ ఉండి కూడా నిద్రపోకుండా ఏదో పిచ్చి పిచ్చి వాటి కోసం నిద్రని చేశాను. ఇప్పుడు కొంచెం తెలిసి వచ్చింది. అదేనేమోనండి ఉపవాసం అంటే, మనకి ఫుడ్ కూడా ఎట్లా పడితే అట్లా తినేస్తున్నాను అనమాట. ఫుడ్ కంట్రోల్లో తెచ్చుకోవడానికి, నిద్ర కంట్రోల్లో ఉంది మనకు. నిద్ర చాలా మెయిన్ అని తెలపడానికి శివరాత్రి అనుకుంటా. నాకు అలా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నాను, ఇది కూడా నిద్ర మొత్తంలో మాట్లాడుతాను. చూసారు కదా నా తిప్పలు ఎలా ఉన్నాయో. యాక్చువల్గా ఈ క్లిప్ తీసేద్దాం అనుకున్నాను, బట్ న్యాచురల్గా ఉంటుంది. నా తిప్పలేంటో తెలుస్తుంది కరెక్ట్గా అని చెప్పి ఉంచాను. ఇక ఇలా కాదని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ పనులన్నీ కింద వేసుకొని చేసుకుంటున్నాను. బ్యాటరీస్ తెచ్చుకున్నాను, కానీ బ్యాటరీస్ వెయిట్ మిషన్కి, ఈ స్కేల్కి ఎప్పుడు పెట్టలేదండి. బ్యాటరీస్ తెచ్చి ఇలాగే షీట్ అంతా కబోర్డ్లో పెట్టేశాను, కానీ పెట్టలేదు. సో స్లోగా ఈ వర్క్ అన్నా చేద్దామని చెప్పి చాలా స్లోగా చేసుకుంటున్నాను. అప్పుడెప్పుడో 30 days ఛాలెంజ్ అని స్టార్ట్ చేసి ఒక 1 week చేసి ఆపేశాను. వీడియోస్ అయితే 2 days వచ్చాయి. ఈసారి అయితే అలా కాకూడదు అని శివరాత్రి దానికి మంచి స్టార్ట్ చేశాను. ఏజ్ పెరిగే కొద్దీ బాడీ వీక్ అవుతుంది, పేషెన్స్ తగ్గిపోతుంది, కోపం ఎక్కువ అవుతుంది. అవన్నీ కంట్రోల్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లో 3 అబ్బాయిల్ని చూసుకోవాలి అంటే ఉన్న ఒక్క లేడీ స్ట్రాంగ్గా ఉండాలి, పేషెన్స్తో ఉండాలి. అవన్నీ రావడం అంత ఈజీ కాదు కదా. ఇక 30 వస్తున్నాయి అంటే ఆ నొప్పి అని రకరకాల నొప్పులన్నీ మనకే ఉంటాయి. అందుకు ఓన్లీ సొల్యూషన్ వర్కౌట్స్ అండ్ న్యూట్రిషనే. మత్తులో ఉండడం వల్ల చిన్న ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, నేను ఇలా ఉన్నాను కానీ ఇలా లేనండి. అంటే గుర్తులేదనమాట నాకు. తర్వాత రోజు కూడా ఏదో కలలాగుంది, కానీ ఏదో చేశాను అని ఉంది, కానీ అంత గుర్తులేదు. ఏదో ఒక లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది మత్తుగా. టెంపుల్కి వెళ్దాము అంటే ఎవరు తోడలేరు అని చెప్పి ఆగిపోయాను. బట్ ఇలా ఒక్కళ్ళమే ఉండి జాగరణ చేయడం చాలా కష్టం అండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే ఇయర్ నాతో పాటు కనెక్ట్ అయ్యి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. సద్గురు వీడియో ప్రతి ఇయర్ అలా పెట్టుకొని చూస్తూ ఉండేదాన్ని. నిద్ర వచ్చేసేదనమాట. వెంటనే నిద్ర వచ్చేసేది, ఇంకా కంట్రోల్ అవ్వదులే, ఇంకా చాలా అని పడుకునేదాన్ని. ఈసారి మాత్రం ఏదో ఒక వర్క్ చేస్తూ డైవర్ట్ అవుతూ ఉన్నాను. ఇక హ్యాండ్ వాష్లో అయితే లిక్విడ్ పోయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు దాకా కుదరలేదు. అది కూడా ఇప్పుడే చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మత్తు వదులుతుంది. ఆ చిన్న హోల్లోకి ఈ లిక్విడ్ పోయాలంటే కొంచెం మత్తు వదులుతుంది. జాగ్రత్తగా కాన్షియన్స్లోకి వస్తానని చెప్పి ట్రై చేశాను, బట్ ఇది కూడా మత్తులోనే చేశానండి. కొంచెం షివర్ అయింది హ్యాండ్ అయితే. బయటకు వచ్చేసిద్దేమో అని కొంచెం అయితే కాన్షియస్లోకి వచ్చాను. నేను చేసే పనులకు నేనే నవ్వుకున్నాను అనమాట. తర్వాత ఇంత కష్టపడినా టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1:30 అయ్యింది. ఇప్పటిదాకా బాగానే ఉంది, కానీ అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సాంగ్ గుర్తొస్తుంది, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని. ఇంక ఇలా కాదని ఫేస్ వాష్ కూడా చేసుకున్నాను మధ్యలో చాలాసార్లు. సద్గురు వీడియోలో ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంటాయి కదా, వాటితో పాటు నేను కూడా గట్టిగా పాడడం, ఫేస్ వాష్ చేసుకోవడం, ఇలా అన్నీ ట్రై చేసి ఇంక ఇలా కాదని చెప్పి ఫేషియల్ స్టార్ట్ చేశాను. సరదాగా వాక్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, సాంగ్స్ పాడుకుంటూ ఫేషియల్ స్టార్ట్ చేశాను. గ్లో కోసం చేసుకుంటున్నాము అనుకుంటే మనమే చేసుకోవచ్చు, బట్ రిలాక్సేషన్ కోసం చేసుకున్నాము అంటే ఎవరైనా చేస్తేనే బాగుంటుంది. నాకు కావాల్సింది గ్లో కాదు, రిలాక్సేషన్ కాదు. ముందు నాకు నిద్ర వదలాలని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అంత తిప్పలు పడి ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకున్నాను, ఎక్స్ఫోలియేట్ చేసుకున్నాను, తర్వాత మసాజ్ చేసుకున్నాను, జెల్తో మసాజ్ చేసుకున్నాను. ఇంత కష్టపడితే జస్ట్ 20 minutes గడిచింది. నార్మల్గా ఎప్పుడు చేసుకున్న 45 minutes ఈజీగా అయిపోయిందండి, బట్ ఈసారి చూడండి నాకు అవసరమైనప్పటికీ 20 minutes గడిచింది. చూసారు కదా, 2:49 అయింది. 3 o'clock నుంచి స్టార్ట్ అయిందండి. అస్సలు గడవలేదన్నమాట టైము. ఆ 1 hour టార్చర్. అసలు ఊరికే నిద్ర వచ్చేది, కళ్ళు మూసుకోగానే నిద్రపోయేదాన్ని. ఇంకా అక్కడ సద్గురు వాళ్ళకు కూడా చూడండి నిద్ర వస్తుంది అనుకుంటా, వాళ్ళకు కూడా. అందరి ఫేసెస్ కూడా మత్తుగా నీరసంగా ఉన్నాయి. ఇంకా సాంగ్ మార్చేశారు అందుకోసమే. ఈ సాంగ్ వైబే అంత అండి, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ సాంగ్ అనమాట. ఎంత డ్యాన్స్ రాని వాళ్ళు కూడా లేచి డ్యాన్స్ వేయాల్సిందే, అలా ఉంటుంది సాంగ్. నాకు కూడా మంచిగా నిద్ర మొత్తం అయితే వదిలింది. ఒక 1/2 hour గడిచిందనమాట అలాగా. ఇక టైం అయితే మనం రెగ్యులర్గా లేచే టైం అయితే అయ్యిందండి. ఫైనల్గా 4:30 అవుతుంది, చూసారు కదా. ఇంకా చేసిన స్టంట్లు చాలు, ఇంకా లేచి వర్క్ చేసుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇక ఫైనల్గా నేను కూడా తినేసి 8కి పడుకున్నానండి. ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు. MLC ఎలక్షన్స్ అని చెప్పి నా బ్యాడ్ లక్ వాళ్ళ స్కూల్కి లేదు. గోల చేశారు, అది కూడా నిద్రపోలేదు. మహా అయితే 3 hours నిద్రపోయి ఉంటాను. నా శివరాత్రి పండగ అయితే అలా గడిచిందండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి ఫర్ వాచింగ్.